హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ జీపీ బ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా అని చెప్పి చికెన్ బిర్యానీ తిందామని అనుకున్నాము. అది కూడా ఇంట్లోనే చేసుకొని. ఇదంతా నేను అడిగానని మా ఇంట్లో వాళ్ళు సండే రోజు అయితే బాగుంటుందని చెప్పి సండే రోజు ఫిక్స్ చేశారు. ఈ బిజీ షెడ్యూల్ లో అందరూ సండే కోసం అయితే ఎదురు చూస్తారు. ఎందుకంటే సండే అంటే చాలా మందికి చాలా స్పెషల్. ఇంట్లో సంతోషంగా గడుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత నేను పరి అయితే పోయి 2 కేజీల చికెన్, 2 కేజీల బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చిన చికెన్ మా ఇంట్లో వాళ్ళు, మా వైఫ్ అయితే బాగా కడిగి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తారు. 2 కేజీల చికెన్ కి 4 చెంచాల కారం వేసుకోవాలి, 3 చెంచాల ఉప్పు వేసుకొని, ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, షాజీరా, జీలకర్ర, ధనియాలు ముందుగానే వేడి చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అందులోనే గరం మసాలా మరియు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, అందులో కొత్తిమీర, అందులోనే 4 పచ్చిమిర్చి వేసుకొని 1/2 కేజీ వేసుకోవాలి. నేనైతే 2 కేజీల చికెన్ కి 1/2 కేజీ పెరుగు వేసుకున్నా. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి 3 to 4 మినిట్స్. తర్వాత 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, 1/2 అవర్ పడుతుంది. అంతలోపు బోవానీలో నీళ్లు పోసుకొని అందులో బిర్యానీకి కావాల్సిన మసాలాలు వేసుకొని, పుదీనా వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత 2 కేజీల చికెన్ కి 2 కేజీల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అది 2 సార్లు కడుక్కోవాలి. నీళ్లు లేకుండా వంపుకొని నీళ్లు మరిగిన తర్వాత అందులో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 50 to 70% రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ కడాయిని తీసుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కింద. ఎందుకంటే ముక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి కాబట్టి. ఇంతకు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కడాయిలో కింద ఒక లేయర్ గా వేసుకొని దానిపైన ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. పుదీనా, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకో లేయర్ చికెన్ వేసుకోవాలి. ఇంకో లేయర్ బాస్మతి రైస్ ని వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. నిజంగా ఇంట్లో చేసే వంటల రుచి, వాసన ఏ హోటల్లో కూడా రాదు. తర్వాత దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే మంచిగా కుక్ అయింది. రైస్ పొల్లు మంచిగా అనిపిస్తుంది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది. వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. నేను మా ఫ్యామిలీ అందరం కలిసి తిన్నాము. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ బిర్యానీ సూపర్ సూపర్. ఎవరు చెప్పాలి నాన్న? ఆయే గాడదుడు సూపర్ టేస్ట్ బాగా ఎక్కుంది అలా చూస్తారు. ఇక్కడ ఎక్కుంది. ఓకే డన్. నీళ్ళు వస్తుంది. ఇది పడుతుంది, ఇది పడుతుంది సూపర్ అను, ఇది పడుతుంది సూపర్ అను. ఒకసారి ఒక్కటే సార్ అను, గడ 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 సూపర్ అను. ఎక్కువ కారం రాలేదు, సప్పగా ఏం కదా, మంచిగా నెసెస్ రాలేదు. ఇట్లా బయట తెచ్చిన బాగుందా టేస్ట్ ఎప్పట్లాగుందా? కెమెరా చూసుకుంటాయా? సూపర్ చేత నానా ఏం తింటున్నావు? ఏం తింటున్నావు బిడ్డ? నానా ఇక్కడ చూడు.
ఏం తింటున్నావు పెరుగన్నమా అంటే పచ్చగా మంచిగా బిర్యానీ మంచిగా కాలేదా ఎంఎస్ కాలేజ్ నాకేనా అమ్మ తీసుకురా పప్పి నా ఒక పప్పి ఒక పప్పి ఇంకోటి జరుగుతుంది కొంచెం ఓకే 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 లాస్ట్ సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే నేనైతే వెయిటింగ్ చేస్తున్నా. ఇలా అందరం కలిసి ఇంట్లో కూర్చొని తింటుంటే ఆ ఆనందమే వేరండి. అది మాటల్లో చెప్పలేము. నిజం చెప్పాలంటే బయట హోటల్ బిర్యానీ ఎంత తిన్నా ఏమనిపించదు, కానీ ఇంట్లో చేసిన బిర్యానీ మాత్రం అందరితో కలిసి కూర్చొని తింటుంటే ఉంటది నా సామిరంగా. ఏది ఏమైనా అందరం కలిసి ఇంట్లో మాట్లాడుకుంటూ తింటే అది వేరే ఉంటదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలీదు. సో అందుకని ఇప్పుడు చిన్న చిన్న ఈ క్షణాలే జీవితంలో పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయండి. ఎవరి ఇంట్లో అయినా సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈ జనరేషన్ లో అందరితో ప్రేమ ఆప్యాయత ఇవన్నీ తగ్గుతున్నాయి. అలాంటప్పుడు ఇలా వారానికి ఒక్కసారి అయినా కలిసి తింటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ ఇంట్లో కూడా ఏదో ఒక సండే రోజు స్పెషల్ గా ఏదో ఒకటి చేసుకుని తినే ఉంటారు కదా అందరు కలిసి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదా? అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కావాలంటే ప్రవీణ్ జీపీ వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.